చాలాసార్లు మనకు దేవుని ప్రణాళిక అర్థం కాలేదు గనక మనం పిచ్చి పిచ్చిగా చేస్తాం. దేవుని ప్రణాళిక మనకు అర్థం కావడం లేదు గనక మనం చాలా కన్ఫ్యూషన్ అవుతాం. వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ సమ్ ప్రాబ్లం, యూ నీడ్ టు కమ్ అండ్ సిట్ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆయన సన్నిధానంలో నువ్వు కూర్చొని ఆ ప్రాబ్లం నుంచి విడుదల పొందడానికి ఆయన కృపను వెతకాలి. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను సమాధానపరుస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేనే జ్ఞానిని అని నువ్వు అనుకోకు. నువ్వు అల్పజ్ఞాని. నీకున్న జ్ఞానం చాలా పరిమితమైనటువంటిది. నీ జ్ఞానం చాలా చిన్నది. ఐ నో ఎవ్రీథింగ్ అనేటువంటి కన్క్లూషన్కి రావద్దు. లార్డ్, హియర్ ఐ యామ్, టీచ్ మీ లార్డ్, ఐ వాంట్ టు లెర్న్. నేను వినాలని, నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. నా ఎడల నీ కృపయు కనికరమును చూపించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఎవరైతే దీన మనస్కులై తగ్గింపుతో దేవుని సన్నిధిలో ఉంటారో వారిని మాత్రమే దేవుడు లేవనెత్తుతారు.